నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, చాలా మంది కంప్లైంట్ ఏంటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, కరెక్ట్ గా తెలియదు, ఉంది కానీ అది కరెక్టో కాదో అన్న సంశయం ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయితే రకరకాల అంటే జాతక చక్రం లేని వాళ్ళకి రకరకాల పద్ధతుల్ని అనుసరించి ప్రెడిక్షన్స్ అనేది అందిస్తుంటారు. ప్రశ్న లగ్నం ఒకటైతే ఇంకేమైనా ఉన్నాయా పద్ధతులు? మీరైతే దేన్ని అనుసరిస్తారు సార్? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళ జాతకం లేదు, వాళ్ళు ఎప్పుడో పుట్టారు, అప్పట్లో ఒక 50 ఏళ్ళ క్రితం రాయలేదు అనుకో, వాళ్ళ పిల్లల జాతకం తీసుకొని అందులో నుంచి మనం కొంత ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు తండ్రి లేదా తల్లి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఉదాహరణ, ఇతని తండ్రిది తల్లిది లేదు, బట్ ఈ పిల్లడి జాతకం ఉంది. వాళ్ళు ఫస్ట్ సంతానం తీసుకుంటాం. తీసుకొని దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటంటే మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే 9వ స్థానం తండ్రి, 9వ స్థానాన్ని లగ్నంగా తీసుకొని అక్కడి నుంచి క్యాల్కులేట్ చేస్తాం అనమాట. తల్లి 4వ స్థానం నుంచి, సహోదరుడు 3వ స్థానం నుంచి, ఆ రకంగా ఉంటుంది. అట్లా ఇంకా రెండవది, అసలు వాళ్ళకి అసలు జాతకమే రాయలేదు, అసలు పర్టికులర్ గా పర్సనే వచ్చాడు, ఇంకా పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అప్పుడు ప్రశ్న అంటాం. అంటే వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి మనం అప్పుడుండే లగ్నాన్ని తీసుకుని దాని గురించి క్యాలిక్యులేషన్ చేసి కొన్ని ప్రశ్నలు వేస్తాం ఫస్ట్. అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు వచ్చిన సమయం ఏదైతే ఉందో మ్యాచ్ అవుతుందా లేదా. అంటే 2-3 క్వశ్చన్స్. అంటే అట్లాగా, బాబు నీకు ఈ సంవత్సరంలో ఇది జరిగిందా, ఈ ప్రశ్నకి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తాం. ఎస్ అవునండి, నాకు పలానా సంవత్సరంలో నేను ఇబ్బంది పడ్డాను, ఫైన్. లేదా నీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏ కుజహోరలోనో అడిగారు. అదే పోనీ కుజ లగ్నం, అంటే వృశ్చిక లగ్నం కానీ మేష లగ్నంలో కానీ అడిగారు. అప్పుడు ఎట్లాంటి డౌట్స్ తో వాళ్ళు వచ్చినారు? ఇప్పుడున్న ప్రశ్న తీసుకుందాం. బహుశా ఇప్పుడు వృశ్చికంలో అడిగారు అనుకున్నాం. ఇప్పుడు కుజుడు ఎక్కడ ఉన్నాడు? నీచంలో ఉన్నాడు. నీచంలో ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏమిటి? బాబు, నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్దాం అనుకుని మిస్ అయింది కదా, బికాస్ ఆఫ్ 9,000 హైయర్ ఎడ్యుకేషన్. అలాగే మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే లగ్నం నుంచి 4వ స్థానంలో శని ఉన్నాడు, భాగ్యంలో కుజుడు ఉన్నాడు. అంటే తల్లిదండ్రి కారక స్థానాలు 2 పాపగ్రహాలతో స్ట్రెస్ అయి ఉన్నాయి. అవునండి, మా మదర్ అండ్ ఫాదర్ చాలా ఇబ్బంది పడ్డారు లైఫ్ లో అని చెప్తాడు. అవుతాయి, 100% అవుతాయి మ్యాచ్, అందులో డౌట్ ఏం లేదు. ఒకటేనండి, శాస్త్రం 100% ఉంది, మనం చూడడంలో ఎక్కడో తప్పిదం జరుగుతుంది. శాస్త్రజ్ఞుడు కరెక్ట్ గా చూస్తాడు. అండ్ అలాగే ఇది హోరా ఉంటుంది. మళ్ళీ హోరా అంటే ఇప్పుడున్న హోరాని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తాం. ఇప్పుడుండే హోరాకి సంబంధించినవే వస్తారు చాలా మటుకు. ప్రాబ్లం అదే ఉంటుంది, అదొకటి పద్ధతి. ఇక ఇంకోటి ఏంటంటే నిమిత్తము అంటాం. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి చుట్టూ ఉండే పరిసరాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొన్న ఒకతను ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, ఏమిటండి నాకు ఏమీ అసలు ఏది ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అని. అప్పుడు నేను ఇలా కూర్చొని ఉండగా ఇటు చూస్తే ఒక గోడకి పెయింటింగ్ ఉంది, మొత్తం ఏమంటారు చెట్లు, చెట్లకు సంబంధించిన పెయింటింగ్ ఉంది మొత్తం, కానీ ఒక్కదాని కూడా పండు లేదు. ఉంది. మరి ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకి ఆ నిమిత్తాన్ని తీసుకొని ఏం చెప్పాలి? ఒక పండు కూడా లేదు కదా, ఫ్రూట్ఫుల్ అవ్వదని చెప్పాలా, ఎనీథింగ్ ఫ్రూట్ఫుల్ అవుతుందని చెప్పాలా, అంటే వస్తుంది ఇంకా ఫ్యూచర్ లో ఏం చెప్పాలి? అంటే దానికి ఎట్లాగా అంటే, దాని తర్వాత మనం చేసే చర్య అప్పుడుండే సమయాన్ని, అంటే అప్పుడుండేటువంటి ప్రశ్నను వేసుకొని, లగ్నాన్ని వేసుకొని, అప్పుడుండే టైం ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి చూస్తాం. అప్పుడే కరెక్ట్ గా 9:09 అయింది, టైం 9:10లోకి మారింది. అంటే 9:10 అప్గ్రేడ్ ఉంది అక్కడ. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. ఓకే, 9:10. నెక్స్ట్ నేను చెయ్యబోయేది ఏం చేయబోతున్నానంటే, పూజలోకి వెళ్ళబోతూ పూజలో ఫలాలు పెట్టబోతున్నా భగవంతుడికి, అమ్మవారికి. ఒక దానిమ్మ పండు, ఒక జామ పండు, ఇట్లా కొన్ని ఫ్రూట్స్ పెట్టి పూజ చేసుకుందాం స్టార్ట్ అవుతున్నా. సో నెక్స్ట్ ఈజ్ ఒక ఫ్రూట్ రిలేటెడ్ సంబంధించింది ఏదో జరుగుతుంది, కరియర్ జరగబోతుంది.
ఏం చేయబోతున్నా, పూజ చేయబోతున్నా, అంటే ఒక జపం అయితే చేయబోతున్నా. అంటే దీనివల్ల ఆ ఫ్రూట్ కూడా, నా ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్రూట్ పెట్టి జపం చేసుకున్న తర్వాత అదే ఫ్రూట్ నీ విధంగా నేను తీసుకుందాం అనుకుంటున్నా. సో అక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి తర్వాత జరగబోయేటువంటి విషయానికి కనెక్టివిటీ ఉంది. సో నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బాబు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, బట్ నువ్వు గనక ప్రారంభం చేసినట్లయితే 100% దీనికి ఫలితం ఉంది. అలా కాకుండా ఉదాహరణకి ఇప్పుడు అక్కడ అది జరిగింది, నేను ఎవరినో పంపించాను, పళ్ళు తెమ్మని పంపించాను ఉదాహరణకి, అంటే సేమ్ ప్యాటర్న్ ఇంకో దానికి వెళ్దాం. అతను ఫోన్ చేశాడు, మా అబ్బాయిని ఎవరినో పంపించాను, అరే దేవుడికి నైవేద్యం పెట్టాలి, నేను పొద్దున్న తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళి తీసుకురా అని పంపించాను. వాడు వెనక్కి వచ్చేసాడు, నాన్నగారు లేవు, షాప్ బంద్ అయిపోయిందని వచ్చాడు. దాన్ని అంతే లేదు, అయితే ఫ్రూట్ఫుల్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు. అట్లా నిమిత్తాన్ని వాడి చెప్తాను. బట్ దీనికి చాలా బ్రెయిన్ ని వాడాలి. అంటే చాలా ఇది నిమిత్తం ఎప్పుడు మన మీద పనిచేస్తుంది అంటే, ప్రకృతితో ప్యూర్ గా ఉంటే పనిచేస్తుంది. ప్యూర్ గా ఉండడం అంటే హార్ట్ఫుల్ గా ప్యూర్ గా ఉండాలి, ఆలోచన విధానంలో ప్యూర్ గా ఉండాలి. అవతల వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి, వాళ్ళ మాటల్ని, వాళ్ళ విధానాన్ని. జస్ట్ అలా అంటే నువ్వేది కూడా ఇది అవ్వాలని పట్టుకొని కూర్చోకూడదు, ఇలా ఉండాలని పట్టుకొని కూర్చోకూడదు. ఎస్, అవతల వాళ్ళు చెప్పేది అంతా వింటూ జస్ట్ అట్లా యాక్సెప్టెన్స్ అలా చేస్తున్నారు అంతే. అప్పుడు ప్రకృతి మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అదర్వైజ్ అలాగే ముఖాన్ని చూసి చెప్పేవాళ్ళు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, ముఖాన్ని చూసి చెప్పేస్తున్నారండి అంటారు. వాళ్ళు ఫేస్ రీడింగ్ అంటారు. వాళ్ళు ఎలా చెప్తారు అంటే, దీన్ని నవగ్రహాలకు ఆపాదిస్తారు ఈ ఫేస్ ని. అంటే ఎట్లాగా, దీన్ని బుధుడు, చెవులు నుదురు బుధుడుగా తీసుకుంటారు. ఇవి బాగా ఉన్నాయి, రైట్, నువ్వు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పేస్తారు. ఇట్లా చెవులు ఇలా ఎలిఫెంట్ బాగా తెలివైన వ్యక్తివి నువ్వు వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని చెప్తారు. నుదురు చాలా పెద్దగా ఉండి ఇలా ఉందంటే. అలా కాదు, కొంతమందికి చూడండి భూముల ద్వారా ఇబ్బంది పడ్డము, కలిసి రాకపోవడం ఇట్లా జరిగింది, లేకపోతే మీ ఫాదర్ ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఇవన్నీ చెప్తారు. కొంతమంది చూసి ఐబ్రోస్ చూసి చెప్తారు, ఐబ్రోస్ ఏదైనా డిస్టర్బ్ అయ్యాయి, లేదా ఐబ్రోస్ చాలా బాగున్నాయి బాబు, నువ్వు ఫ్యూచర్ లో మంచి ల్యాండ్స్ కొంటావు అని చెప్తారు. అలా కాకుండా అంటే ఐబ్రోస్ ఎవరు సార్, ఏ గ్రహం? కుజుడు, మార్స్ అన్నమాట. మార్స్ ల్యాండ్స్ కారకుడు కదా. అలా కాకుండా కళ్ళకి సరిగ్గా లేదు వాళ్ళ కళ్ళు సంబంధించినవి, అప్పుడు ఏం చెప్తారంటే, బాబు నీకు మానసికంగా ఇబ్బంది ఉంటుంది, సంథింగ్ ఎప్పుడు ఏదో ఒక దృష్టి నీకు తగులుతుంది కదా అని చెప్తారు. చంద్రుడు కామన్ గా జరుగుతుంటాయి కదా, అందరికీ జరగాలంటారు. అవును సార్, నాకు ప్రతిదీ దృష్టి జరుగుతుందండి అంటారు. ఎందుకంటే సన్ అండ్ మూన్, కళ్ళ కుడి కన్ను సన్ను, ఎడం కన్ను మూన్. మెల్లగానే ఉంటుంది కదా సార్, మెల్లకన్ను ఉంటుంది. మెల్లకన్ను ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆకస్మికంగా కొన్ని లైఫ్ లో కొన్ని కలిసి వస్తాయని చెప్పారు. గుడ్ సైన్, గుడ్ సైన్, రైట్. అట్లాగే కొంతమందికి బుగ్గలు చాలా బాగున్నాయి అంటే వాళ్ళకి చెప్పేది ఏం చెప్తారంటే, ఫేస్ రీడింగ్ చేసేవాళ్ళు, దిస్ ఇస్ ద వీనస్, అంటే వీనస్ బాగున్నాడు, వాళ్ళ చాట్లో వీనస్ బాగుంటేనే బుగ్గలు బాగుంటాయి, సింపుల్. అప్పుడు ఏం చెప్తారంటే, బాబు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నా నువ్వు లైఫ్ లో ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తావు అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఇవ్వాలి కదా అక్కడ, సంథింగ్ అట్రాక్టివ్ ఉంటుంది. అట్లాగే ముక్కు అంటే జూపిటర్, అంటే నీకు ఒక మంచి గురువు దొరుకుతాడు, నువ్వు ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతావు ముక్కును చూసి. అలాగే నువ్వు ఒక మంచి గైడర్, నువ్వు నీ వల్ల ఒక మంచి కొంతమందికి మంచి జరగనుంది, ఇట్లా చెప్తారు. ముక్కు పాడైంది ఉదాహరణకి, వాళ్ళకి సంథింగ్ ఏదో ఘాటు పడింది, సంథింగ్ బండం అంటే చెప్తున్నా, బండ ముక్కు కాదు అంటే చెప్తున్నా. రెండు రకాలు ఉంటుంది ఇక్కడ. బండ ముక్కు, పెద్ద ముక్కు ఉంటే సమ్ టైమ్స్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు కూడా అవుతారు. అంటే ప్రామినెంట్ గా ముక్కే కనబడుతుంది, ఏంటంటే కొంచెం సూదిగా కూడా ఉండాలి, అంటే అప్పుడు ఇంకా బాగా ఇది అవుతారు. ఒక్కొక్కసారి కొన్ని మొహాల్లో ముక్కే ప్రధానంగా కనబడుతుంది. అట్లా అంటే జూపిటర్ సాయం గా తీసుకొని, ఇప్పుడు ముక్కు పాడైంది సంథింగ్, అప్పుడు వాళ్ళు కొన్ని అంటే పూర్వజన్మల్లో దానికి ముఖాన్ని చూసి చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే దేవతా శాపం ఉందని చెప్తారు. బికాస్ ఆఫ్ జూపిటర్ ఇస్ దేవతా సంబంధించిన విషయాలు చెప్పేది. అలా ఒక్కొక్కటి, ఇప్పుడు నోరు ఉంది, పెదాలు ఉన్నాయి, పెదాల యొక్క దీన్ని బట్టి వీళ్ళకి కాలం ఎలా కలిసి రాబోతుంది అనే దాని మీద ఉంటుంది. ఏ గ్రహాన్ని? రాహు గ్రహం. అండ్ హెయిర్ ని బట్టి కేతువుని శనిని క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా హెయిర్ మాటిమాటికి ఊడిపోతుంది, వీళ్ళ హెయిర్ అంత హెల్దీగా లేదు అంటే సంథింగ్ వీళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారని, లేకపోతే ఇంకా తెలుసుకోవాల్సినంత తెలుసుకోలేకపోతున్నారు, ఇట్లా కొన్ని ఉంటాయి. గడ్డం సాటర్న్, అంటే వీళ్ళ కర్మ మంచి కర్మలు చేశారా లేదా, వీళ్ళ కర్మ ఎట్లా ఉంది, వీళ్ళ కర్మ బాగుంది, గడ్డం మంచి గడ్డం ఉంటుంది. అంటే బయట ఉండే హెయిర్ అని కాదు, గడ్డం చిన్
చిన్న ఏదైతే ఉందో అది వాళ్ళ సాటర్న్ ని ఇది చూస్తుంది. సార్ కొంతమందికి చిన్ కి సొట్టు ఉంటుంది, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. యాక్చువల్ గా అదే డిఫెక్ట్. వీనస్ అండ్ సాటర్న్ కలయిక ఉందని అర్థం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ సొట్టు ఉంటుంది, వీనస్ అండ్ సాటర్న్ కలయిక, అది చాలా అందంగా కూడా ఉంటుంది. అందంగా ఉంటుంది. సో అట్లా డింపుల్స్ అది కూడా డిఫెక్ట్. యాక్చువల్ గా డిఫెక్ట్ అని కాదు, అది ఒక అందం. కానీ సైంటిఫిక్ పరిభాషలో చూసుకుంటే అక్కడ మజల్ కాలేదని అర్థం, కానీ ఎంత అందంగా ఉంటుంది. దాని అర్థం అది కూడా వీనస్ చాలా బాగున్నాడు. శుక్ర స్థానంలో డింపుల్ వచ్చి అందాన్ని ఇచ్చింది కదా. వీనస్ ఇస్ గుడ్ పొజిషన్. నవాంశ అండ్ రాశి చక్రంలో కూడా బాగున్నాడు అని అర్థం. బ్యూటిఫుల్. రైట్, ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే ఎలాగో సబ్జెక్ట్ మీరు చెప్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను సార్, ఇక్కడ కూడా డింపుల్స్ పడతాయి కొంతమంది. అంటే గడ్డం దగ్గర కూడా డింపుల్స్ పడ్డాన్ని ఎట్లా గడ్డం రూపంలో ఎక్కడైనా డింపుల్స్ పడ్డాయి అంటే అక్కడ వీళ్ళకి ఒక అందాన్ని ఇచ్చింది కాబట్టి శుక్రుడు శనితో ఎక్కడో కనెక్టివిటీ ఉన్నాడు వాళ్ళ జాతకంలో. అలా చూసుకోండి. అట్లా తీసుకొని ఆ పర్టికులర్ అంశాన్ని ఆ రోజు ఉన్న వారాన్ని వాళ్ళు వచ్చిన సమయాన్ని ముఖాన్ని చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అప్పుడు చెప్తారు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. నేను అందులో పెద్ద అంటే కొంతవరకే తెలుసుకున్నాను, బట్ నేను తెలుసుకున్నంత ఆస్ట్రాలజీ వాస్తాయి. బట్ రిలేట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, టెన్షన్ పడిపోతుంటారు. డేట్ టైం పర్ఫెక్ట్ గా ఉండాలి, లేదు 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 అని ఒక ఎంత బాధపడుతూ ఉంటారు. లేదు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి ప్రత్యామ్నాయాలు. ఒకటే ఇక్కడ ఏంటంటే మన జాతకం ఇలా ఉంది, ఈ ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే నేను ఈ పని చేశాను ఈ ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే ఈ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడుతున్నాను అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ లో ఒక జర్నీ వెళ్తూ ఉంటుంది. కానీ మీరు ఎక్కడ ఉన్న లైఫ్ లో ఒకటే అర్థం చేసుకోవాలి, నేను ధర్మంగా ఉంటూ అమ్మవారిని పట్టుకొని నేను ముందుకు వెళ్తాను, నాకు ఇంక తిరుగులేదని మైండ్ లో ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. అది గనక ఫిక్స్ అవ్వగలిగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ ప్రపంచంలో, ఎవరు ఆపలేరు. అది ఎట్లా అంటే అది బయటకి కాదు, సబ్ కాన్షియస్ గా అది ఎంత నమ్మకం ఉండాలంటే భగవంతుడి మీద. ఎగ్జాంపుల్ పూజ చేస్తున్నాం అనుకోండి, అగరబత్తులు ఘనం అయిపోయాయి, వెంటనే అగరబత్తి చల్లని భగవంతుడు అక్కడ ఉన్నాడు, అయ్యో ఏంటి ఆవిడకి అతనికి అమ్మవారికి ధూపం అంటే ఇది ఉండాలి, ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఉన్నాడు అంటే నమ్మడం ఒక ఉన్నాడండి. విచిత్రం ఏంటంటే మీరు కూర్చోగానే వెంటనే వస్తాడు ఆయన కూడా. మీరు కూర్చుంటాడు కదా పూజ గది కోసం, పూజలో కూర్చుంటారు కదా, శుక్లాం భరధరం అనగానే విఘ్నేశ్వరుడు ఫస్ట్ వచ్చేస్తాడు. అయ్యా నన్ను పిలిచాడు వస్తాడు. దాని తర్వాత మీరు ఒక్కొక్క దేవతని వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు అందరికీ వస్తారు. ఈ విచిత్రం ఏంటంటే చిన్న పిల్లడు బొమ్మలాటలాగా ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ పెట్టుకొని శుక్లాం భరధరం అక్కడికి వస్తాడు. అది నిజం. అది వినడానికి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అది ఆయన కరుణ. మంత్రంతో సంబంధం ఉంటుంది, పిలుపుతో సంబంధం ఉంటుంది. అలా రాకపోతే అది భగవంతుడు అవ్వడు. అంతే అంతే అంతే. కాకపోతే మరి వస్తే మరి నా కోరిక వెంటనే తీరాలి కదా అంటే అది మీ కర్మను బట్టి మీకుండేటువంటి పుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చేసే పూజ వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వల్లే మళ్ళీ అగైన్ మీకు ఏదైనా ఫలితం వస్తుంది. స్వామి వస్తాడు అంటే అసలు అది ఎంత బ్యూటిఫుల్ థింగ్. అది అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.